హాయ్ అండి, నేను మీ విమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి హైదరాబాద్లో థర్డ్ డే అనమాట. ఈరోజు మేము గోల్కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్లే దారిలో ఇది మెహదీపట్నం ఫ్లైఓవర్ అనుకుంటండి. ఇది అంటే గోల్కొండ వెళ్ళే దారిలో ఈ ఫిష్ ఆఫీసు మీకు కింద నుంచి అంటే లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, అక్కడ బాగా క్లారిటీగా లేదు. అయితే ఇక్కడ పైనుంచి అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఇది ఫిష్ ఆఫీస్ అంటండి. ఫిష్ మోడల్లోనే దీన్ని డిజైన్ చేశారు. ఫిషెస్కి సంబంధించిన ఆఫీస్ అంట. ఈ ఆఫీస్లో అంటే చేపలు నశించిపోకుండా అంతరించిపోకుండా వాటిని ఎలా డెవలప్ చేయాలి వాటి గురించి ఫిష్ ఆఫీస్ అంటండి ఇది. అయితే యాక్చువల్లీ అసలు ఆ ఫిషెస్ అన్ని కూడా ఏపీలోనే కదా ఉండేది, సముద్రాలు ఇవి. అందుకని చెప్పేసి ఈ ఆఫీసు ఏపీలోనే ఉండాలని చాలా మంది కొన్ని ధర్నాలు గొడవలు కూడా జరిగినాయి అంటండి. అయితే తొందరలో ఇది ఏపీకి షిఫ్ట్ అవబోతుందంట అని తెలిసింది. ఒకవేళ ఇది ఏపీకి షిఫ్ట్ అయిపోతే కనుక మరి ఇంత మంచిగా డిజైన్ చేసిన ఈ ఆఫీసు మరి ఖాళీగా వదిలేయకుండా దీన్ని ఏమైనా మ్యూజియం లాగా ఎగ్జిబిషన్ లాగా ఏమైనా పెడతారేమో మరి చూడాలి. మరి ఒకవేళ పెడితే కుదిరితే కనుక అక్కడ కూడా వీడియో తీద్దాం. ఫిష్ ఆఫీస్ అని చెప్పి ఫిష్ మోడల్లోనే దీన్ని అయితే డిజైన్ చేశారంట. ఈ మ్యాటర్ కరెక్టా కాదా నాకు తెలిసిందైతే చెప్పాను. ఒకవేళ ఇంకేమైనా ఉంటే కనుక ఈ వీడియో చూసే వాళ్ళకి ఈ ఫిష్ ఆఫీస్ గురించి తెలిస్తే నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. గోల్కొండ దగ్గరికి వచ్చేసామండి. మెయిన్ ఎంట్రన్స్ గేట్ దాటామన్నమాట. ఇది వచ్చేసి గోల్కొండ, ఈ చుట్టుపక్కల ఇదంతా ఊరు. ఈ లోపలే మనకి గోల్కొండ కోట అయితే ఉంటుంది. గోల్కొండ దగ్గర ఇలా రోడ్ సైడ్ పక్కనే పార్కింగ్ ఉంటుంది. ఇంకా కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసి వచ్చేస్తానంటే మేము పక్కన కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము. లోపలికి అయితే ఫుడ్ అలో లేదు. ఇంతకు ముందు అయితే ఫుడ్ అలో ఉండేది. మనం చక్కగా ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ తినేసి చక్కగా తాతీగా అదంతా తిరగొచ్చు. బ్యాగ్స్ అన్ని చెకింగ్ అయిపోయిన తర్వాత టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ తీసుకునే లోపల కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇదేనండి ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం గోల్కొండ కోటలోకి అయితే వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎంట్రన్స్ ఒక పెద్ద మెయిన్ గేట్ లాగా ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుందండి. ఒకప్పుడైతే రాజులు వాడిన వస్తువులను ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా మ్యూజియం లాగా పెట్టారు. మరి ఎంతమందికి గుర్తుందో, నేనైతే 13 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే రాజులు అప్పటి కాలంలో యూజ్ చేసిన వస్తువులు అంటే తినే ప్లేట్లు కానీ ఆడ వాడిన వస్తువులు ఏవైనా అక్కడ మ్యూజియం లా పెట్టేవారు. వాటిని వింతగా వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. చాలా మంది ఇక్కడ నిలబడి చప్పట్లు కొడతారండి. క్లాప్స్ కొడితే ఆ పైన ఉన్న గోల్కొండ కోటకైతే వినపడతాయి అంట. అప్పట్లో ఇంత ట్రాఫిక్ జనాలు లేరు కాబట్టి సౌండ్స్ ఏమి ఉండేవి కాదేమో, వినిపించే అనుకుంటా. ఇప్పుడంతా గోల అల్లరల్లరు కదండి. ఇప్పుడైతే ఏమి వినిపించట్లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో ఫేకో నాకైతే తెలీదు. తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. పిల్లలకైతే ఈ గోల్కొండ కోట ఎంట్రన్స్లోనే నచ్చిందంటండి. బాగుందంట. అంటే పురాతనమైన కట్టడాలు కదా, చూడడానికి బాగుంది. చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే అంత ఎగ్జైట్గా ఫీల్ అవ్వలేదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే బాగుందని అన్నారు. పోనీలే, తీసుకొచ్చినందుకంటే కొంచెం నాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది. చూసారా ఎంత పెద్ద మిసైలో. రాజుగారి కోటలోనికి ఎవరు అనుమతి లేకుండా వస్తే కనుక వాళ్ళైతే దీని నుంచి డైరెక్ట్గా కాల్ చేయడం అనమాట ఎంట్రన్స్ గేట్ దగ్గర. ఇక్కడ కొన్ని డైరెక్షన్స్ ఉంటాయండి మ్యాప్ లాగా. మనకేమీ తెలియకపోతే కనుక వీటిని చూసుకుంటూ ఎక్కడ ఏది ఉన్నది, ఎటు సైడ్ నుంచి ఎటు వెళ్ళాలి ఏంటన్నది ఇక్కడే చూసుకోవచ్చు. ప్రతి ప్లేస్లో కూడా మనకి ఆ ప్లేస్ ఏంటి, దేనికి సంబంధించిన అన్నది ఇలా బోర్డులా చేసేసి ఉంటుందండి. కొంతమంది అయితే మనుషుల్ని పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారు ఈ కోట గురించి తెలుసుకోవడానికి. అంటే చాలాసార్లు మా అన్నయ్య ఇక్కడికి వచ్చాడు కాబట్టి కొద్ది గొప్ప మా అన్నయ్యకి తెలిసిందైతే మాకు చెప్తున్నాడు. నేను కూడా ఇంతకు ముందు వచ్చాను కదండి, ఇంకా నాకు అంత పర్లేదులేండి, కొంచెం అర్థమవుతుంది చూస్తుంటే. పిల్లలకి అంటారా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన వాళ్ళకైతే అర్థమవుతుంది కదా. అయితే మేము వెళ్ళే దారిలో కొంతమంది ఫారినర్స్ కానీ లేదా వేరే స్టేట్
చేసేటోళ్ళు కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా మేమైతే కాపీ కొట్టేసేవాళ్ళం. ఇదా అని కొన్ని అయితే అందండి అబద్ధాలు చెప్పేసేవారు. వాళ్ళకి తెలియదు కదా, ఇంక ఇదని చెప్తే ఇంకా నమ్మేయడమేనమాట. తెలియనప్పుడు వాళ్ళు చెప్పిందే నిజం అనుకుని ఇంకా నమ్మేయడమే కదండి. ఇంకా మేమైతే అక్కడ ఉన్న మ్యాప్లో అక్కడ బోర్డుల మీద రాసున్న వాటి ప్రకారంగా చూసుకుంటూ మేమైతే వెళ్ళిపోయాం. వీడియో అయితే ప్లే చేస్తాను, మీరైతే చూసి ఎంజాయ్ చేసేయండి. ఇది వచ్చేసి తారామతి అనే ఒక రాణియో ఎవరో ఉండేవారంటండి ఆ కోటలోను. ఆ కోటకు సంబంధించిన లేడీస్ ఇక్కడ నమాజ్ చేసుకునేవారంట. అది ఒక మసీదు లాగా అనుకుంటండి, మరి నాకు తెలియదులేండి. అక్కడ బోర్డు లాగా రాసి ఉంది, దాన్ని చూసి అయితే చెప్తున్నాను. ఇది వచ్చేసి ఏదో రాజు ప్రసారాలు జరిగే కోట ఏదో అంటున్నారండి. ఈ కోట లోపల రూమ్స్ నిండా గబ్బిలాలండి, దుర్వాసన. అయ్యి బాబోయ్, ఉండలేకపోయాము. ఈ కొంచెం ప్లేస్ అడుగుతానికి కడుపులో తిప్పేసింది. మరి ఇది రాజు ప్రసారాలు జరిగే కోట అంటున్నారు, కానీ ప్రస్తుతం అయితే మరి చాలా దారుణంగా ఉంది.
హైదరాబాద్లో ఎండ కనిపించినా కూడా అంతగా చెమటలు పట్టలేదులేండి, బాగానే ఉంది క్లైమేట్. అదే విజయవాడలో అయితే నార్మల్ ఎండలో కూడా ఒక 10 నిమిషాలు నడిచినా నిలబడినా విపరీతమైన చెమటలు, అసలు మొత్తం చాలా చిరాకు అయిపోతుంది. కొద్దిసేపు ఎండ కొద్దిసేపు మబ్బుగా ఉంటుందండి. ఎండ వేసినప్పుడు ఎట్టి మట్టికి తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా అందుకే మేము వెళ్ళేటప్పుడే సన్ గ్లాసెస్, క్యాప్స్, స్కార్ఫ్లు ఇలాంటివి సేఫ్ గా ముందే పట్టుకెళ్ళాము. ఇంకా ఎండ కాసినప్పుడు తలనొప్పి వచ్చేస్తుందని ఇంకా నేను పెట్టుకుంటున్నానని సన్ గ్లాసెస్ పిల్లలు కూడా పెట్టుకున్నారు. ఇంకా చల్లగా చెట్టు నీడ కనిపించిందండి. కొద్దిసేపు అయితే ఇక్కడ చెట్టు నీడన ఒక 10-15 నిమిషాలు పాటు కూర్చుని అప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాం. ఫైనల్లీ ఇంకా గోల్కొండ కోటకైతే పైకి ఎక్కేసామండి. అబ్బా, ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ సిటీ అంతా కనపడుతుందండి, చాలా బాగుంటుంది. ఇంకా నీరసం వచ్చేసింది ఇన్ని మెట్లు ఎక్కేసరికి. నాకేమో కాలుకి ప్లాంతపాసి అని మడివి నొప్పి ఒకటి ఉంది, దాని ద్వారా నేను ఎక్కువ నడవలేకపోతున్నాను. కానీ పిల్లలకి చూపించాలి కదా అని చెప్పి ఓపిక తెచ్చుకుని ఇంకా ఏదో నడవడం అయితే స్టార్ట్ చేశాను. అప్పటికి ఇలా హైదరాబాదు ఇలా ప్రయాణం ఈ టూర్ అనుకున్నప్పుడే నేను ఆర్తో ఫుట్వేర్ అయితే తీసుకున్నాను. కొంచెం నడిచినా అంత ఇబ్బందిగా ఉండకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండే స్లిప్పర్స్, దానివల్ల కొంచెం అయితే నడవగలిగాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పిల్లలు ఇంకా సిటీ అంతా చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. పైన కూడా ఎంతసేపు లేండి, ఎందుకంటే నెక్స్ట్ జూ పార్క్ వెళ్ళాలి. జూ పార్క్లో అయితే చూసే చాలా ఉంటాయి కదా, కొంచెం టైం అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక 10-15 నిమిషాల మట్టిగా ఈ గోల్కొండ పైన ఉండి మళ్ళీ మేమైతే కిందకి దిగేయడం స్టార్ట్ చేస్తాము. ఇంకా వెళ్ళిపోతామండి. మా రూబేత్ అస్సలు మాటినేవాడు కాదు, పరిగెట్టేసేవాడు, జనాల్లో కలిసిపోయేవాడు. వాడిని వెతుక్కోలేక ఒక టెన్షన్ కాదు, అసలు మామూలు చుక్కలు చూపించలేదండి వాడు.
ఇలా గోల్కొండ కోట చూడడానికి వెళ్ళి ఎంతమంది ఇలా ఫొటోస్ దిగారండి. అసలు యాక్చువల్లీ వెళ్ళేటప్పుడే ఫొటోస్ దిగితే ఫేస్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. పైకి ఎక్కేసి చెమట్ల గారి దిగాక అలిసిపోయి ఆ అలిసిపోయిన ఫేసులతో ఫోటో దిగితే అంత క్లారిటీగా ఏముంటదండి. సరేలే గుర్తుగా ఉంటది, మెమరబుల్ గా పిల్లలకు కూడా మేము గోల్కొండ కోటకి వెళ్ళామని ఉంటదని దిగామండి. ఫొటోస్ కూడా ఒక 10-15 మినిట్స్ లోనే ఇచ్చేస్తానన్నారు. మన టైం కూడా ఎక్కువగా ఎక్కడ వేస్ట్ అవ్వదు కదా అని చెప్పేసి దిగాము. ఒక్కొక్క కాపీ వచ్చి 100 రూపీస్ అన్నారు. మేమైతే 3 కాపీస్ దిగాము. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా నెక్స్ట్ టైం గోల్కొండ కోటకి వెళ్ళేటట్టుంటే కనుక ఫస్టే మీరు ఇక్కడ ఫొటోస్ దిగేసి కాపీస్ తీసుకుని అప్పుడు గోల్కొండ పైకి వెళ్ళండి. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటారు కదా, ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది. అదే మీరు పైకి వెళ్ళి వచ్చి దిగాలనుకోండి అలసిపోయి జిడ్డు మొహాలతోటి అసలు అంత బాగోదు ఫొటోస్. మేము చేసిన మిస్టేక్ ఇదేనండి, అందుకే చెప్తున్నాను. ఈ రోజైతే గోల్కొండ కోటలో ఇలా అయితే ఎంజాయ్ చేస్తామండి. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏ ఒక్క చిన్న బిట్ మీకు నచ్చినా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.